హెజ్కేలు గ్రంథం ఈ 33వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దీంట్లో నుంచి మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మే ప్రతివారి యొక్క బాధ్యత, వారి యొక్క జవాబుదారితనం, వారు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. విచారణ అంటే ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ బాధ్యత వారికి ఉంటుంది. ఈ ప్రసంగం అంతా వింటే పౌలు అన్న మాటే నువ్వు అంటావు. ఏంటంటే, అయ్యో నాకు శ్రమ. ఈ హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 1 నుంచి 9 వచనాలను ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తే, దేవుడు హెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? కావలివాడు, ఒక కావలివాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ కావలివాని యొక్క బాధ్యత, ఆ కావలివాన్ని ఎవరు నియమిస్తున్నారు, ఆ కావలివాడు ఏం చేయాలి, నువ్వు ఎవరు, నీ బాధ్యత ఏంటి, మనం తెలుసుకుందాం. హెజ్కేలు గ్రంథంలోనే 33వ అధ్యాయం 1 నుంచి చదువుతాను, చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా. ఎవరు నరపుత్రుడా అంటే? హెజ్కేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి నీ జనులతో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలివానిగా నిర్ణయించిన ఎడల, అతడు అంటే కావలివాడు, ఆ కావలివాడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదము విని వాడు జాగ్రత్త పడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. వాడు జాగ్రత్త పడలేదు గనుక ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అయితే వాడు ఖడ్గము వచ్చుట చూచియు, ఎవరు? కావలివాడు. 6వ వచనం. కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటారు. ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను చనిపోయినను నేను కావలివాని యొద్ద చనిపోయిన వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. ఇదొక బిట్టు. దేని గురించి చెప్తున్నాడు? నరపుత్రుడా అంటే హెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పట్టణం, ఇప్పుడంటే అంత రాడార్ సిస్టమ్,
ఒక దేశం మీదకి ఇంకొక దేశం బాంబు వస్తుంది అంటే వెంటనే ఆ దేశ రక్షణ వ్యవస్థ వెంటనే కనిపెట్టి అలర్ట్ అవుతుంది అనమాట. మొత్తం రక్షణ శాఖ అంతా అలర్ట్ అవుతుంది. యాంటీ బాంబ్ స్క్వాడ్ అది మొత్తం కనిపెడుతుంది అనమాట రాడార్ సిస్టంలో. శత్రువులది ఏదైనా వెపన్ భారతదేశం మీదకి వస్తున్నా, లేకపోతే ఇస్రాయేల్ దేశం మీదకి వస్తున్నా, ఇస్రాయేలీలు మొన్న పండగ చేసుకున్నారు పోయిన సంవత్సరం, ఆ సంవత్సరం పండగ చేసుకుంటుంటే ముస్లిం దేశాలు ఏం చేసినాయి, ఒకటేసారి బాలిస్టిక్ బాంబులు వదిలేశారు. దాదాపు 2000 దానికి వదిలేశారు. ఏం పసిగట్టింది, అడ్డుకుంది? ఐరన్ డోమ్. ఇస్రాయేల్ ఐరన్ డోమ్ పసిగట్టి వెంటనే ఏం చేసింది, యాంటీ బాలిస్టిక్ వదిలిపెట్టి వాటిని మొత్తం నాశనం చేసింది అనమాట. వీళ్ళేమో పండుగ సంబూరంలో డ్యాన్సులు వేసుకుంటా, బాకాలు ఊదుకుంటా, ఈ యూదులు మొత్తం అదే పండుగ సంబూరంలో వాళ్ళు ఉన్నారు. ఆ యుద్ధమే కదా స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఆ యుద్ధమే కొనసాగింపే. ఇప్పుడు సిస్టమ్ ఉంది అలర్ట్ చేయడానికి. ఏదన్నా యాంటీవైరస్ నీ ఫోన్లోకి వస్తే నీ ఫోన్ అలర్ట్ అవుతుంది, వెంటనే చెప్తుంది యాంటీవైరస్ వచ్చిందని. కంప్యూటర్ సిస్టంలో కూడా ఏదన్నా యాంటీవైరస్ వస్తే చెప్పేస్తూనే ఉంటుంది యాంటీవైరస్ వచ్చింది, సోకిందని. పురాతన కాలంలో ఇది లేదు. ఒక ఊరు, ఒక పట్టణం, ఒక నగరం, ఒక రాజధానికి చుట్టూ ప్రహారీ గోడ ఉండేది. ఆ ప్రహారీ గోడకు ఊరు గవిని అని ఉండేది, పెద్ద తలుపులు ఉండేది. ఆ గవిని తీసినప్పుడే ఊరోళ్ళందరూ బయటికి పోవాలి. మళ్ళా గవిని మూసే టయానికి అందరూ ఏం చేయాలి, లోపలికి రావాలి. అప్పుడు శత్రు భయం అనమాట. శత్రువులు అటాక్ ఎట్లా చేసేది, ఈ లేవు, ఓన్లీ బాణాలు, ఈటలు, బడిసెలు తీసుకొని మనుషులు చనిపోయేది. ఇప్పుడు మనుషులు చనిపోతలేరు, బాంబులు వేసుకొని భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించుకుంటున్నారు. అప్పుడేమో ప్రాణ నష్టాలు ఎక్కువ పోయేది. ఏం చేస్తారు, ఆ ప్రహరీ గోడ మీద ఒక కావలివాణి పెడతారు, వాచ్మెన్. కావలివాడు అంటే వాచ్మెన్. ఈ వాచ్మెన్ ఏం చేస్తాడు, ఆ శత్రు అది చాలా హైట్ లో ఉంటది అనమాట కోట, ఆ ప్రహరీ గోడ. అక్కడ ఉండి కావలి కాస్తుంటాడు. శత్రు సైన్యం ఎక్కడి నుంచైనా మా పట్టణం మీదికి, మా పల్లె మీదికి, మా పాలెం మీదికి, మా గ్రామం మీదికి దాడి చేస్తున్నారా అని కావలి వాడు ఏం చేయాలి, రాత్రి ఏమన్నా రెస్ట్ తీసుకుంటాడా? కావలి వాడు రెస్ట్ తీసుకోవద్దు. కావలి వాడు ఎప్పుడు కాపల కాస్తుండాలి, గస్తీ చేస్తుండాలి. ఒకవేళ శత్రు సైన్యం వస్తుంది అనుకో, మీరు యూదుల చరిత్ర, ఇస్రాయేలీయుల చరిత్ర ఆదికాండం నుంచి చదివితే, ఒక దేశం మీదికి ఇంకొక దేశం వేగుల వారిని పంపించి మాటు వేసి కాటేసేదన్నమాట. అదే మరి ఆ కావలి వారు ఏం చేసేదంటే, ఏ శత్రు దేశ ఖడ్గం ఆ పట్టణం మీదికి గాని, ఆ గ్రామస్తుల మీదికి గాని వస్తుంది అనుకో, ఇప్పుడు కావలి వాడు ఏం చేయాలి, బాకా ఊదాలి. ఆ బాకానాదం ఊదితే అప్పుడు గ్రామంలో ఉన్నవారు, పట్టణంలో ఉన్నవారు అలర్ట్ అవుతారు. బాకా ఊది హెచ్చరిక చేయాలి జనాలను. 3వ వచనంలో ఉంది, బాకా ఊది జనాలను. బాకా అన్నా, బూరా అన్నా ఇశ్రాయేలీయుల జీవితాలలో, యూదుల జీవితాలలో ఈ ప్రాముఖ్యంగా యూదులను సమకూర్చడానికి, యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పడానికి, యుద్ధం విరమించడానికి, ప్రజలను సమావేశపరచడానికి, గుడారం వద్దకు పిలవడానికి, ప్రయాణం సాగించడానికి, ప్రయాణం ఆపడానికి, కొత్త సంవత్సరాలను, ఉపవాస దినాలను ప్రకటించడానికి ఏముదేది, బాకా బూరా. బాకా అనేది ఏంటంటే గొర్రె, మేకపోతు, పొటేలు కొమ్ములతో చేస్తారు దీన్ని. బూరా అంటే అది ప్యూర్ వెండితో ఒక పెద్ద గొట్టంలాగా ఉంటుంది,
దాంతో చేస్తారు. ఈ రెండు ఊదే, ఈ రెండు శబ్దాన్నే ఇస్తాయి. కానీ ఈ ఊదినప్పుడు శత్రువు వస్తుందని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అంటే దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. రెండు ఊదే పరికరాలే. ఈ శబ్దాలలో ఏముంటాయి? ఆ శబ్దాలలో వేరియేషన్ బట్టి శత్రువు వస్తున్నాడా, లేక యుద్ధానికి సిద్ధపడాలనా, లేకపోతే గుడారం దగ్గరికి పోవాలనా, లేకపోతే ఇశ్రాయేలీయులందరినీ దగ్గరికి రమ్మని చెప్తున్నాడా, ఎవరి ఇళ్లలోకి వారిని పొమ్మని చెప్తున్నాడా? అర్థమైందా? అంటే దేన్ని బట్టి తెలుస్తుంది? అదే కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వచనంలో ఉంటది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? చూడండి, పైన 7వ వచనం కాదు చదువుతున్నా. మొదటి కొరింథీ 14వ అధ్యాయం 7, 8. పిల్లన గ్రోవి గాని వీణె గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు స్వరములలో ఏందమ్మా? స్వరములలో భేదము కలగజేయని ఎడల ఊదినదేదో అది ఏ శబ్దాన్ని ఇస్తుందో ఆ స్వరములో శబ్దం, ఆ తేడా, శబ్దం యొక్క భేదం తేడా తెలవకపోతే, ఆ బూర స్పష్టమైన ధ్వని ఇవ్వకపోతే యుద్ధమునకు అంటే బూర అయినా బాకా అయినా ఈ ఊదుతారు. కానీ ఆ ఊదుట్లో ఏముంటది? ఆ శబ్దంలో ఆ శబ్దం స్పష్టంగా ఆడియన్స్కి అర్థం కావాలి. అంటే ఇప్పుడు యుద్ధానికి శత్రువు వస్తున్నాడని చెప్తున్నాడా? శత్రువు వస్తేనేమో ఒక శబ్దంతో ఊదాలి. గుడారం దగ్గర అందరూ సమావేశం కావాలంటే ఒక శబ్దంతో ఊదాలి. అర్థమైందా? వ్రత దినాన్ని ప్రకటిస్తున్నామంటే ఒక శబ్దంతో ఊదాలి. నూతన సంవత్సరాన్ని ప్రకటిస్తున్నామంటే ఒక శబ్దంతో ఊదాలి. అంటే ఈ ఊదేయే, కానీ ఇది ఏంటిది అని వినేవాళ్ళు తెలవాలి కదా. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఏదన్నా కొన్ని జరుగుతున్నాయి అనుకో, అలర్ట్ చేయడానికి ప్రజలకు ఏముంటది? ఒక నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది. టూరిస్టులు అందరు పోతారు. నాగార్జున సాగర్ డ్యామ్ లాంటి ఎన్నో డ్యాములు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. డ్యాములే కాకుండా ఇంకొకటి కూడా కొన్ని వేరే వేరే లొకేషన్స్ ఉంటాయి. అర్థమైందా? అక్కడికి వెళ్ళినప్పుడు ఏదన్నా ప్రమాదం జరుగుతున్నప్పుడు అందరినీ అలర్ట్ కమ్మని ఏం వదులుతారు? సైరన్ వదులుతారు. ఆ సైరన్ వదలగానే ఏం చేస్తారు? అందరూ అలర్ట్ అయిపోతారు. ఇది లేచేస్తుంది. మరి అప్పటిది బూర, బాకా అవి ఊదితే ఆ శబ్దంలో భేదాలను బట్టి వాళ్ళు ఏం ఐడెంటిఫికేషన్ చేసేది? శత్రు ఖడ్గం వస్తుందా, యుద్ధానికి సిద్ధం కావాలా, యుద్ధం విరమించాలా, అవి తెలుస్తుంది అన్నమాట. అర్థమైందా? మరి బాకా ఎవరి దగ్గర ఉంటది? అది కావలి వాని దగ్గర ఈ బాకా ఉంటది. ఈ బాకా ఊదినప్పుడు జనులను హెచ్చరించవలసిన బాధ్యత వాడిది. ఇప్పుడు వారి పాలెం మీదికి కానీ, వారి పట్టణం మీదికి కానీ, వారి గ్రామం మీదికి కానీ శత్రువులు వస్తున్నారనుకో, కావలివాడు బాకా ఊదలేదు, నిద్రపోయిండా, ఇప్పుడే సుట్టగాల్చుకోవడానికి పక్కకు తిరిగిండా, ఒక ముద్ద అన్నం తిందామని కింది కొంగిండా, చూడలేదు. శత్రు ఖడ్గం వచ్చింది, ఊరి ప్రజల మీద పడ్డది, నరమేధం సృష్టించబడింది. ఇప్పుడు దానికి కారకులు ఎవరు? దేవుడు అంటున్నాడు. ఏమని? ఆ గ్రామంలో ఉన్నవారు వారి అపరాధాలను బట్టి, వారి పాపాలను బట్టి, వారి అతిక్రమాలను బట్టి, వారి దోషాలను బట్టి వారు వధించబడినప్పటికీ, వారు చనిపోయినప్పటికీ
వారు తప్పు చేశారు, చనిపోయారు. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక నేల. మరి ఊరందరు జనాలు చచ్చిపోతున్నారు అంటే వాళ్ళు పాపం చేసిర్రు, వాళ్ళు చచ్చిపోతున్నారు. అర్థమైందా? వారి ఖడ్గం చేత చంపబడడం న్యాయమే. ఎందుకంటే వారి అపరాధాన్ని బట్టి వాడు చచ్చిపోతున్నాడు, వాడిని చచ్చిపోతున్నాడు. కానీ వారి ప్రాణాలను గురించి నిన్ను విచారణ, ఇన్వెస్టిగేషన్. ఎందుకు నువ్వు బాకా ఎందుకు ఊదలేదో చెప్పు. ఎందుకు నువ్వు బాకా ఎందుకు ఊదలేదు, బూర ఎందుకు ఊదలేదు? నువ్వు శబ్దం చేస్తే ఎవడైనా సిద్ధపడినే వాళ్ళ ప్రాణాన్ని తప్పించుకోవడం కోసం ఎవడైనా పారిపోవునేమో. అర్థమైందా? నువ్వెందుకు ఊదలేదు? అయ్యా శత్రు సైన్యం చాలా వస్తుందయ్యా, నేను ఊదినా చేస్తారు, ఊదకపోయినా చేస్తారయ్యా. అది నీది పని, అది నీ పని కాదు. వాళ్ళు ఊదినా చేస్తారా, ఊదకపోయినా చేస్తారా, అందరూ చేస్తారా, అది నీ పని కాదు. కావాలి వాడి పని ఏంటి? ఊదాలి, హెచ్చరిక చేయాలి, అలర్ట్ చేయాలి, హెచ్చరించాలి. అందులో ఎవరైనా సిద్ధపడి వారి పాపమును గురించి పశ్చాత్తాపడతారేమో. అది పట్టణాన్ని గురించినటువంటి కావలి వాని బాధ్యత. కిందికి రండి, ఇంకో మాట అంటాడు 7వ వచనం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించుచున్నాను. ఇదిగో పట్టణానికి కావలివానిగా పట్టణ ప్రజలందరూ ఒకరిని నియమిస్తారు, అది ఒక లెవెల్. కానీ ఇశ్రాయేలు జాతికి, ఇశ్రాయేలు ప్రజలకు కావలివానిగా నేను ఎవరిని నియమిస్తున్నా? నిన్ను నియమిస్తున్నా. పట్టణ ప్రజలందరూ, ఊరి ప్రజలందరూ, పాలెంలోని ప్రజలందరూ ఒక కావలివాణ్ణి ఊరి గవిని దగ్గర ఒకరిని పెడతారు కోట మీద. అది వేరే లెవెల్, అదొక పార్ట్, అదొక భాగం. కానీ నేను నిన్ను నా ప్రజలకు కావలివానిగా నియమిస్తున్నా. మరి నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఏంటంటే కంటిన్యూషన్ చేద్దాం. నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా, నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. నా నోటి మాటకు నాకు ప్రతిగా, దేవునికి ప్రతినిధిగా, దేవుని తరపున, దేవుని పక్షాన, దేవుని మాటగా, దేవుని నోట నుండి వచ్చిన మాట నీ నోటి గుండా వారికి వెళ్ళాలి. ఎవరికి వెళ్ళాలి? నేను ఎవరిని హెచ్చరించమని చెప్తానో నువ్వు వారి దగ్గరికి పోయి బూర ఊదాలి. అదే కావాలి వాని పని. అదేమో కోట మీద ఊదాలి, ఇదేమో నోటితోని ఊదాలి. అది కోట మీద ఊదాలి, ఇది నోడు వాని దగ్గరికి వెళ్ళి నువ్వే బూరగా యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు. ఎగ్జాంపుల్, దావీదు గారు పాపం చేశారు, ఏమెరగనట్టే ఇంట్లో మంచిగా ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చాడు, బూర ఊదాడా? దేవుని మాటగా యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అట్టి మనుషుడు నీవే. ఎవరి మాట అది? నాతాను మాట, దేవుని మాట. చదవండి నెక్స్ట్ 8వ వచనం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గమును విడిచి జాగ్రత్త పడునట్లు, పశ్చాత్తాప పడునట్లు, మారు మనసు పొందునట్లు, తన దుర్మార్గతను ఒప్పుకొని విడిచిపెట్టినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల, ఆ దుర్మార్గుడు వాని దుర్మార్గతను బట్టి వాడు మరణము నొందుతాడు గాని వాని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేస్తాను. ఏంటట? వాని దుర్మార్గమును బట్టి, వాని అపరాధమును బట్టి, వాని పాపమును బట్టి వాడు చచ్చిపోతాడు. కానీ
వాని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేస్తా అంటే నిన్ను అడుగుతా నేను. ఎందుకు? నేను వానికి నా మాటలు చెప్పవని చెప్పిన. నువ్వు పోయి చెప్పినవా చెప్పలేదా? చెప్పినవా? ప్రభువా, ఆ ఊరి ప్రజలు చాలా దుర్మార్గులు ప్రభువా, నినివే పట్టణస్థులు. నినివే పట్టణస్థుల పాపము బహుఘోరముగా గొప్పదైపోయింది, పెరిగిపోయింది, ఆకాశాన్ని అంటే అంత స్థితికి వెళ్ళిపోయింది. నినివే పట్టణానికి దుర్గతి కలుగును. నినివే పట్టణం నాశనం అయిపోతుంది. నినివే పట్టణం అంతా స్మాష్ అయిపోతుంది, బూడిదైపోతుంది. నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ బహుపాపులు. వాళ్ళను నేను తగలబెట్టబోతున్నా, తుడిచివేయబోతున్నా. యోనా, నువ్వెళ్ళి ప్రకటించయ్యా. ప్రభువా, నేనెళ్ళి ప్రకటించిన అక్కడ ఏం జరగదు, ఎవడు మారడు. వాళ్ళంతా దుర్మార్గులు ప్రభువా, నువ్వు ఆల్రెడీ స్టార్ట్ చేసాయి. ఏంటది? నాశనం చేసాయి, నుప్పులు గురిపించేసాయి, ఆ నినివే పట్టణాన్ని తగలబెట్టాయి ప్రభువా. వాళ్ళు ఎటువంటి వాళ్ళు తెలుసా ప్రభువా? నేను వెళ్ళిపోయి ప్రకటించిన వాళ్ళు నన్ను చంపే రకం ప్రభువా. నేను అక్కడికి వెళ్ళి వారికి ప్రకటించినా వారు ఎందుకు ప్రకటిస్తున్నావని నన్ను చంపేంతటి దుర్మార్గులు ప్రభువా. నేను వెళ్ళి సావడం కన్నా నేను వెళ్ళక ముందే నువ్వే వాళ్ళను అంత వద్దు. నువ్వెవరివి? కావలివాడివి. కావలివాడు ఏం చేయాలి? ఆ పట్టణానికి ప్రమాదం వస్తుంది. నినివే పట్టణానికి కావలివాడికి తెలుసు. దీర్ఘదర్శి అంటే దీర్ఘ దృష్టి ఉన్నవాడు, రాబోయేదాన్ని ముందుగానే పసిగట్టేవాడు, తెలిసేవాడు. దీర్ఘదర్శికి తెలుసు ఆ పట్టణ పాపం పెరిగిపోయింది, దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుందని నీకు తెలుసు. కావలివాడికి నువ్వేం చేయాలి? బూర సంకన పెట్టుకోవడానిక? ఎప్పుడు రాలే? నినివే పట్టణానికి ప్రమాదం వస్తుంది, నువ్వేం చేయాలి? ఊదాలే. ఈయన ఊదకుంటా పోయిండు. దేవుడు ఆ శంప ఈ శంప వాయించి చాపతోని బుద్ధి చెప్పి మరలా తీసుకొచ్చి ఆడ వదిలిపెట్టిండు. నినివే పట్టణం కాడ వదిలిపెట్టాడు. అప్పుడు మాసక్కరంగా 3 దినాలు, ఎన్ని రోజులమ్మా? ఆ ఊరు తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు తిరిగినా కూడా ఆ పట్టణం అయిపోయినంత దూరం ఉందంటే ఎంత పెద్ద పట్టణం చూడండి. 3 రోజులు తిరిగి అక్కడ ప్రకటిస్తేనంట, ప్రకటించి ఇక పోయి ఊరు బయట కూస్తున్నాడు. చూద్దాం దేవుడు దీన్ని ఎట్టదగల పెడతాడు. ఈ మంటలు పడుతుంటే ఈ ప్రజలందరూ కూడా తగలబడేటప్పుడు ఏమని అరుస్తారో, ఏమని కేకలేస్తారో, అలా కేకలు ఇని చూద్దామని పోయి పక్కకు కూస్తున్నాడు. వీళ్ళేం చేస్తారో తెలుసా? వాళ్ళు దుర్మార్గులైనప్పటికీ ఆ బూర శబ్దం వారిలో పనిచేసింది. మనసు మార్చుకున్నారు. సామాన్యు నుంచి మొదలుకొని సింహాసనం మీద కూర్చున్న నినివే రాజు వరకు రాజవస్త్రాలు తీసేసి గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని నొత్తి మీద దుమ్ము పోసుకొని ఏమన్నారు? మేము దుర్మార్గులం, మేము పాపులం, మేము మూర్ఖులం, మేము చాలా పాపాలు చేశాం, మమ్మల్ని తగలబెడతావా దేవా, క్షమించను అన్నారు. దేవుడు ఏం చేశాడు? ఆ పట్టణాన్నంతా క్షమించి క్షేమంగా ఉంచాడు. యోనా ఏమన్నాడు? నేను చెప్పలే ప్రభువా, నువ్వు కృపగలవాడివి, అత్యంత కృపగలవాడివి, దీర్ఘశాంతుడవి, కనికరం గలవాడివి, నువ్వు ఎవరిని సంపవని నాకు తెలుసు, అందుకే నేను ప్రకటించనని పోయినా తెలుసా? రే, నీది తప్పు, నీది, నువ్వు అనుకున్న వాళ్ళు మారరని, కానీ నువ్వు దేవుని మాటలు దేవునికి ప్రతిగా అక్కడ చెప్పినప్పుడు వాళ్ళు మారినరా మారలేదా? అంటే
నీది గెలిచిందా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ గెలిచిందా? ఆడ యోనా పాయింట్ ఆఫ్ వ్యూ గెలిచింది అక్కడ. యోనా ఏమనుకున్నాడు? నేను ఊదినా కూడా దేవుని మాటలు దేవునికి ప్రతినిధిగా పోయి చెప్పిన వాళ్ళు మారరు అనుకున్నారు. అనుకొని చెప్పడం మానేసిండు. కానీ వాళ్ళని మారిందా మారలేదా? ఏమర్థం అవుతుంది దీన్ని బట్టి? నువ్వు బూర ఊదితే, శబ్దం చేస్తే ఎవడు వింటాడా, ఎవడు వినడా, ఎవడు అలర్ట్ అవుతాడా, ఎవడు అలర్ట్ కాడా, అది నీకు అనవసరం. యాజ్ ఏ కావలివానిగా నీ బాధ్యత ఏంటంటే ప్రమాదం వస్తున్నప్పుడు బూర ఊదాలి. దేవునికి ప్రతినిధిగా, దేవునికి ప్రతిగా దేవుని మాటలు వాడు మారతాడా, మారడా, నాశనం అయిపోతాడా, నరకానికి పోతాడా, మారి పరలోకానికి పోతాడా, నీకంటే గొప్పవాడవుతాడా, దట్ ఈజ్ నువ్వు కాదు కన్సిడర్ చేసేది, అది దేవుడు చూసుకుంటాడు. నీ బాధ్యత ఏంటి? ప్రమాదం వస్తున్నప్పుడు చెప్పాలే, అవునా? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి పట్టణాన్ని గూర్చి బాకా ఊదడం, రెండవది దుర్మార్గుని గూర్చి దేవునికి ప్రతిగా బాకా ఊదడం. అర్థమైందా? అది ఆ కాలంలో. ఇప్పుడు మరి అది ఆ కాలంలో క్రీస్తు పూర్వంలో బబులోను చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలుకు దేవుడు చెప్తున్న మాట. ఇప్పుడేంటి? మనకు బూరలు లేవు కాబట్టి మనం బతికిపోయినాం. ఏమమ్మా? మనకు బూరలు లేవు కాబట్టి మనం బతికిపోయినాం, అంతేనా? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మును బతిమాలు కొనుచున్నాం. ఎవరు చెప్తున్న మాట ఇది? అపోస్తలులు. పౌలు చెప్తున్న మాట. మేము ఏంటమ్మా? క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని. మేము క్రీస్తుకు రాయబారులం అన్నాడా? నేను ఒక్కనే క్రీస్తుకు రాయబారుని అన్నాడా? మనం కూడా ఉన్నాం అలా. అర్థమైందా? అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో వీరిని నియమించాడంట. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? ఈలాగు నియమించెను పరిచర్య ధర్మం జరగడానికి. ఎవరెవరు నియమించాడంట? కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా, బోధకులుగా, పరిచారకులుగా నియమించాడు. అక్కడ యెహెజ్కేలు ప్రవక్తని కావలివానిగా నియమించింది ఎవరు? చెప్పండమ్మా. దేవుడే. ఇక్కడ మనల్ని నియమిస్తుంది ఎవరు? ఏమని నియమిస్తున్నాడు? అపోస్తలులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా, సువార్తికులుగా, ఉపదేశకులుగా, బోధకులుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా ఎవరు నియమిస్తున్నారు? ఆయనే నియమిస్తున్నాడు. క్రీస్తు నియమిస్తున్నాడు. మరి ఏం చేయాలంట? వీళ్ళు ఏం చేస్తుంటారంట? నియమింపబడ్డ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొరింథీ పత్రికలో అదే పౌలు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మేము క్రీస్తుకు రాయబారులమై ఉండి
దేవునితో సమాధాన పడుడని ఆ మా ద్వారా, ఎవరి ద్వారమ్మా? మా ద్వారా మేము వేడుకుంటున్నాం, ప్రకటన చేస్తున్నాం, తెలియజేస్తున్నాం, బతిమిలాడుతున్నాం. ఏమని? దేవునితో సమాధాన పడండి, దేవునితో సమాధాన పడండి, దేవునితో సమాధాన పడండి. ఎవరి? మేము నియమింపబడిన రాయబారులం. ఎవరికి రాయబారం? దేవునికి, మనుషులకు. దేవునికి, క్రీస్తుకు, మనుషులకు. ఎవరిమి మనము? రాయబారులం. దేవుని మాటలను దేవునికి ప్రతిగా దేవుని మాటలను ఏం చేస్తాం మనం? ప్రకటన చేస్తాం. అందుకే ఏమన్నాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకైనా, ఈనాటి విశ్వాసులకైనా, రాబోయే రక్షణ పొందబోయే విశ్వాసులకైనా ఏం ఆజ్ఞ ఉంది అక్కడ? ఆ 15వ వచనమా? మీరు సర్వలోకమునకు వెళ్ళి, చూసారా? ఎక్కడికి వెళ్ళమన్నాడమ్మా? సర్వలోకానికి వెళ్ళండి. ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. సువార్తను ఇదే బూర ఊదాలి, శబ్దం చెయ్యాలి. ఎందుకు? లోకంలో ఎవరున్నారు? లోకం అంటే ఏంటమ్మా? లోకంలో ఉన్నది ఎవరు? మనుషులు. ఈ మనుషుల దగ్గరికి వెళ్ళి, ఎలాంటి మనుషులు వీళ్ళంతా? ఏ భేదము లేదు, ఏ కుల భేదం లేదు, మత భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదు, దేశాల భేదం లేదు, భాషల భేదం లేదు, వర్ణ భేదం లేదు, ధనిక పేద భేదం లేదు. పాపం విషయంలో భేదాలు ఇవ్వండి. మీరు చూడండి, డబ్బు కాడ భేదం ఉంటుంది, ఉన్నోడు లేనోడు. వర్ణన కాడ భేదం ఉంటుంది, తెల్లోడు నల్లోడు. కులం కాడ భేదం ఉంటుంది, దేశం కాడ భేదం ఉంటుంది, భాషల దగ్గర భేదం ఉంటుంది. మీ భాష వేరు, మా భాష వేరు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పాపం చేసే కాడ భేదం ఉండదు, మందు కొట్టే కాడ భేదం ఉండదు. అందరు కలిసే మందు కొడతారు. ఈ కుల పొడు కొడతాడు, ఆ మత పొడు కొడతాడు, ఆ దేశ పొడు కొడతాడు. హే, మేము ఈ కుల పొలం మందు కొట్టకూడదురా, రే ఈ దేశ పొలం మేము మందు కొట్టకూడదురా. ఉందా ఏంటన్నా? పలాని దేశపోడు, పలాని కులపోడు, పలాని భాషపోడు మందు కొట్టడానికి ఉంటుందా? ఏమమ్మా? ఏ కులం వల్ల మందు కొట్టని కులం ఏదైనా ఉందా? మందు కొట్టని మతం ఏదైనా ఉందా? మందు కొట్టని ధనవంతుడు అని ఉండా? మందు కొట్టని పేదోడు ఉన్నాడా? వ్యభిచారములో తప్పు చేసే కాడ, వ్యభిచారం చేసే కాడ, మేము తప్పు చేయం ఇలాంటి వాళ్ళతో ఉంటుందా? మిమ్మల్ని మేము ముట్టుకోం అంటారా? అమ్మా? ముట్టుకుంటాడు, చేసుకోమంటే వాళ్ళు తక్కువ. అరే ఎందుకు ముట్టుకున్నావురా? ఏదో ముట్టుకున్నా. అర్థమైందా? ముట్టుకునే కాడ ముట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. చేసుకోమంటే ఎందుకు? వాళ్ళ కులం మా కులం ఒకటి కాదు కదా. మరి తప్పెందుకు చేసినవురా? ఏదో చేసినట్ల. అర్థమైందా? అంటే ఏం లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూను క్యాచ్ చేసిరా? అది పాపము చెయ్యటంలో భేదం లేదు. అందరు పాపం కాడికి వచ్చేవరకే భేదం లేదు. బతుకు తెరువు దగ్గరికి వచ్చేవరకే భేదాలు ఉంటాయి. బతుకు తెరువు దగ్గరికి వచ్చేవరకే భేదాలు ఉంటాయి. పాపం చేసే దగ్గరికి వచ్చేసరికే అవన్నీ పక్కన పెట్టేస్తారు. పాపం కదా, కళ్ళు మూసుకొని చేసేస్తారు. వాడు రాజు అంతే చేస్తాడు, మంత్రి అంతే చేస్తాడు, అసిస్టెంట్ అంతే చేస్తాడు, రోడ్డు మీద ఉన్నాడు. పాపం చేసే కాడ భేదం చూడరు.
ఇది మేము చేయకూడదురా అన్నాడు పాపం చేసే కాడ. దేవుడు మంచోడండి, అందుకని మంచిగా రాయించాడు. రోమా 3:23 ఏ భేదం లేదు. అది పాపం చేసే విషయంలో భేదం లేదు బిడ్డ. అర్థమైందా? అమ్మో మేము పాపం చేయమా, ఈ కులపోలం మేము ఈ తప్పు చేయమయ్యో, మేము ఈ మతస్థులం ఈ తప్పు చేయమయ్యో, మేము ఈ భాష మాట్లాడే వాళ్ళం తప్పు చేయమయ్యో, మేము ఈ దేశస్థులం ఈ తప్పు చేయమయ్యో అని పాపం చేసే తోళ్ళు ఏం ఉన్నది? పాపం కాడ ఆ భేదాలు ఎవ్వడు చూపించడు. కళ్ళు మూసుకొని గుడ్డెది శాలబడ్డట్టు అందరూ పాపాలు చేస్తారు. బతుకు తెరువు దగ్గరికి వచ్చే వరకే అన్ని భేదాలే. నీళ్లు తాగే కానించి మొదలు పెట్టుకుంటే అన్ని భేదాలే. దేవుడు అందుకే మంచి రాయించాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు, పాపం వల్ల వచ్చు జీతం. 6:23 ఏముంది? పాపం వల్ల వచ్చు జీతం అంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? వీళ్ళంతా మృతులు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ఉంటది. ఎలైనగా మన అపరాధముల చేత ఏమమ్మా మంది చేసిన పాపాలను బట్టి నువ్వు చచ్చిపోయినవా, నువ్వు చేసిన పాపాలను బట్టి నువ్వు చచ్చిపోయినవా? దేవుడు ఎంత మంచిగా రాసిస్తాడో తెలుసా? అసలు మనసు పెట్టి ఆలోచన చేయాలి కానీ, ఆత్మ పెట్టి బైబిల్ని చదవాలి కానీ అసలు అద్భుతంగా ఉంటుందండి. ఏలయనగా అది నీ అపరాధం చేత నువ్వు చచ్చిపోయినావు కానీ ఎవడు పక్కోడు చేసిన అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి, మీ అమ్మ నాన్న చేసిన పాపాన్ని బట్టి, మంది చేసిన పాపాన్ని బట్టి, బంధువులు చేసిన పాపాన్ని బట్టి, రక్త సంబంధులు చేసిన పాపాన్ని బట్టి నువ్వు చావాలే. ఎవరు చేసిన పాపాన్ని బట్టి చచ్చినావు? మీ అపరాధములను బట్టి, నీ అపరాధాన్ని బట్టి, నీ పాపము చేత చచ్చిన వారై ఉండగా. వీళ్ళందరూ పాపం వలన వీళ్ళందరూ లోకంలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయిన శవాలు బిడ్డ. అందరూ చచ్చిపోయినారు. అందుకే యేసు ప్రభు దగ్గరికి ఒకడొచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తానన్నాడు. కానీ ఒక రిక్వెస్ట్, ప్రభువా. ఏంట్రా? మా నాన్న చనిపోయాడు, ఆ తల్లిదండ్రులు చనిపోయారు, నేను వెళ్ళి పాతి పెట్టుకొని వస్తా ప్రభువా, నాకు సెలవి ప్రభు అని అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు మరి? అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోయిన వాళ్ళంతా కలిసి ఈ సచ్చినోని బొంద పెడతారా, వాళ్ళని అలకొం చేసి నువ్వు రారా అని అన్నాడు. వాడికి పాపం అర్థమైందో అర్థం కాలే. అర్థమైందా? మృతులు మృతి పొందిన వాడిని పాతి పెడతారు. అంటే ఏ మృతులు? వీళ్ళు లోకంలో ఉన్న వాళ్ళంతా చచ్చిపోయిన వాళ్ళేరా, వాళ్ళంతా పాపం చేసిన వాళ్ళే. పాపం చేసిన వాళ్ళందరూ శరీరాలు బతుకుంటున్నాయి, ఆత్మలో చచ్చిపోయి ఉంటుండ్రు. ఈదేమో శరీరం చచ్చిపోయింది, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళందరూ ఈ శరీరాన్ని, చచ్చిపోయిన శరీరాన్ని తీసుకుపోయి బొంద పెడతారు కానీ నువ్వు రారా అని అన్నాడు. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? మృతులు. లోకములో సర్వలోకానికి వెళ్ళి నీ బూర ఊదు. ఏంటా బూర? యోహాను సువార్త 5:25 చూడండి ఒకసారి. యోహాను సువార్త 5:25 చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ. ఏమొచ్చిందమ్మా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మృతులు. మృతులు అంటే ఎవరమ్మా? ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? చూడండి, ఇక్కడ ఒక పాయింట్, అంటే మంచిగా మనసు పెట్టి చదవాలి కానీ బైబిల్ చాలా అద్భుతంగా ఉంటుందండి. వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఆత్మ నీకు ఈ వాక్యాన్ని వెలిగిస్తే ఎంత ఉంటుందో తెలుసా అసలు? మృతులు దేవుని కుమారుని శబ్దం. ఏమమ్మా?
చచ్చిపోయిన వాళ్ళు శబ్దాలు వింటారా? నిజంగా చచ్చిపోయినోని పాడ మీద పెట్టి పెట్టెలు పెట్టి బ్యాండ్ మేళంతోని సన్నాయితోని డ్యాన్సులు వేసేటోడు బాంబులు కాల్చేటోడు ఈ శబ్దాలకు లేచి కూర్చోడాడు? ఏమమ్మా, ఈ శబ్దాలకు లేచి కూర్చోడాడు? కూర్చోడా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుప్రభువు వారు? మృతులు దేవుని కుమారుని శబ్దం, అంటే చచ్చిపోయిన వారు దేవుని కుమారుని శబ్దం వినే గడియ వస్తుంది. ఏమమ్మా, చచ్చిపోయిన వాళ్ళందరూ యేసుప్రభు దేవుని కుమారుని శబ్దం వింటారా? అవి సచ్చేపోయే చెవులెట్ట పని చేస్తాయి? ఏమా, వాడు చచ్చేపోయింది కదా, ఇక చెవులెట్ట పని చేస్తాయి వినడానికి? వాడు లేచేటోడైతే వాని పెళ్ళం పిలుస్తుంది, అయ్యా నన్ను అన్యాయం చేసిపోయినవేందయ్యా అని. ఆ శబ్దం విని వాళ్ళు లేవాలి కదా, అవునా? మొగడు ఏడుస్తాడు ఏమని? నన్ను అన్యాయం చేసి దిక్కులేని చేసిపోయిందయ్యా అని. లేవాలి కదా ఆ శబ్దం విని. ఏ మృతులు? మృతులంట, కానీ శబ్దాలు వింటారంట. ఏనట? మృతులంట, శబ్దాలు వింటారంట. బాగలేదు? మృతులు కానీ చెవులు పనిచేస్తున్నాయి, శబ్దాలు. ఇంకొకరు ఉంటారు, వీళ్ళు బతికే ఉంటారు, చెవులు పనిచేయవు. అది యేసుప్రభువు వాళ్ళని ఏమన్నాడంటే, వీళ్ళు పొద్దుకొని చూస్తారు, కానరు, వింటారు, గ్రహింపరు. అందుకే ఏమన్నాడు తెలుసా? చెవులున్నవాడు వినుడుగా కానన్నాడు. అంటే తన అర్థమైంది? అర్థమైందా? వీళ్ళు బతికే ఉన్నారు, చెవులు ఉన్నాయి, కానీ యేసుప్రభువు అంటున్నాడంటే వీళ్ళకి చెవులు లేవంటున్నాడు. వీళ్ళు చచ్చిపోయినరు, కానీ వీళ్ళకి చెవులు పని చేస్తున్నాయంట. అబ్బో, అద్భుతంగా లేదు వాక్యం అనే కదా? ఏంటంట? మృతులు దేవుని కుమారుని శబ్దం. లోకంలో ఉన్న వాళ్ళంతా మృతులే. వారి పాపాలను బట్టి, వారి అపరాధాలను బట్టి, వారి దుర్మార్గతను బట్టి, వారు చేసిన దోషాలను బట్టి, వారు పేరుకే శరీరంతో బతికున్నారు కానీ జనాభా లెక్కలో ఆత్మీయంగా దేవుని లెక్కలో చచ్చిపోయినారు. భారతదేశ ప్రభుత్వ ప్రపంచ దేశాల అధికారాల లెక్కలో వాళ్ళు బతికున్నారు శరీరంతో, కానీ ఆత్మలు కన్నా దేవుని లెక్కలో వారి ఆత్మలు చచ్చిపోయినాయి. అందుకే వాళ్ళని దేవుడు మృతులు అన్నాడు. వాళ్ళ లెక్కల్లో మృతులు అన్నాడు, దేవుని లెక్కలో మృతులు. ఈ మృతులంట శబ్దం వింటారంట. ఏ శబ్దం అమ్మా ఇది? దేవుని కుమారుని శబ్దం. అంటే ఈ చచ్చిపోయిన లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నువ్వు శబ్దం చెయ్యి. ఏటా బూరా? జీవఫలం. ఈ జీవఫలాన్ని ఎవరికి అర్పించాలి? అయితే అమ్మా ఎవరికి అర్పించాలి? ఎబ్రీలోకి రాసిన పత్రికలో ఉంటుంది, మీ జీవఫలాన్ని ఎవరికి అర్పించాలంటది? దేవునికి అర్పించాలి. అర్పించాలంటే ఏం చేయాలి? ఈ స్వరపేటికే బూర, ఈ గొట్టమే బూర. ఇది జీవం గల గొట్టం, ప్రాణం ఉన్న గొట్టం. వాళ్ళన్న ప్రాణం లేని నిర్జీవ వస్తువులను ఊదారు. మనం దేని ఊతున్నాము? ప్రాణం ఉన్న గొట్టాన్ని ఊతున్నాం. ఈ గొట్టంతో శబ్దం చేయాలి. ఈ గొట్టంలోంచి ఏమి శబ్దం రావాలంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పాలి నువ్వు లోకంలోకి వెళ్ళి. ఇక నువ్వేది చెప్పినా మృతులు బతకరు, ఏది చెప్పినా బతకరు. వాళ్ళు బతకాలంటే నువ్వు చెప్పు, ఏం చెప్పాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఈ శబ్దం ఊను నీ స్వరపేటికలో నుంచి ఇదే శబ్దం రావాలి. ఈ శబ్దంలో శబ్దాలలో భేదాలు ఉంటాయంట. పాత నిబంధన కాలంలో బూరా ఊదేటప్పుడు, బాకా ఊదేటప్పుడు ఆ శబ్దాలలో భేదాలను బట్టి జనాలు సిద్ధపడేది. స్పష్టమైనటువంటి శబ్దం రావాలి. అంటే దీంట్లో నుంచి ఏంటి స్పష్టమైన శబ్దం? ఏంటి?
యేసుక్రీస్తు దేవుని జీవము గల దేవుని కుమారుడు అని నువ్వు ఊదాలి. ఊతే ఇంటారా ప్రభువా? ఊతే ఇంటారా? వాడు ఇంటాడా? వాడు ఈనాడా? వాడు మారు మనసు పొందుతాడా? వాడు మారు మనసు పొందడా? వాడు అడ్డమైన క్వశ్చన్లు వేస్తాడా? నిన్ను శపిస్తాడా? నిన్ను దూషిస్తాడా? అది నీకు అనవసరం. నువ్వు బూరవి, నిన్ను ఊదామన్నాడు, నువ్వు ఊదు అంతే. అర్థమైందా? వాడు అడ్డమైన క్వశ్చన్లు వేస్తాడా? వాడు ఇంటాడా? వాడు ఈనాడా? నీ దగ్గరికి వచ్చే వాళ్ళని చెడగొడతాడా? అది నీకు అనవసరం లేని పని. దేవుడు ఒకటే అన్నాడు, కావలి వాడి పని ఏంటి? బూర ఊదాలి ప్రమాదం వచ్చేటప్పుడు. ఏ ప్రమాదం వస్తుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదవండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత. కోపం కాదండి, కోపం వేరండి. దేవుడు మనల్ని ఏమన్నాడంటే కోపపడుడి, కానీ సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపం నిలిచి. కోపం కాదండి, కోపం వేరు, ఉగ్రత వేరు. ఉగ్రత రౌద్రం ప్రళయాన్ని సృష్టిస్తుంది, విలయతాండాన్ని సృష్టిస్తుంది. కోపాన్ని తట్టుకోవచ్చు, ఉగ్రతను తట్టుకోలేము. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సినిమా డైలాగులు వాడాలి, కానీ మనం వాడం, అవి రాట్లేవు కూడా. ఉగ్రత అనేది మామూలు కాదది, దేవుని ఉగ్రత. నువ్వు ఎవడైతే ఆ శబ్దాన్ని నిర్లక్ష్యం చేస్తాడో, ఎవడైతే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న శబ్దాన్ని లక్ష్య పెడతాడో వాడు బతుకుతాడంట, వానిలోనికి జీవం ప్రవేశిస్తుందంట. వాడు తప్పించుకున్నాడు మరణాన్ని, తప్పించుకున్నాడు, వాడు జీవంలోనికి వచ్చిండు. అర్థమైందా? ఎవరైతే విధేయుడు గాడో ఆ శబ్దానికి ఏముంటుందంట వానికి? మనుషుల ఉగ్రతే ఒక రేంజ్లో ఉంటే దేవుని ఉగ్రత రాబోతుంది. యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని విశ్వసించకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. అంటే ఇది ఎవరికి తెలుసు అంటే కావలివానిగా నీకు తెలుసు గనక నువ్వు శబ్దం చేయి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న శబ్దాన్ని సర్వలోకానికి ఊదు. ఇన్నోడు బత్తడు, ఇని నిర్లక్ష్యంగా ఉన్నవాడు చేస్తాడు. అంతేనా కదా? అప్పుడు దేవుడు నిన్ను అడగడు. ఒకవేళ నువ్వు బూర ఊదలేదనుకో, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తే నీకు నిత్య జీవం అని చెప్పలేదనుకో, అంటే బూర ఊదలేదనుకో, నీ నోరుని చెప్పలేదనుకో, దేవుడు నిన్ను విచారణ చేస్తాడు. వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళు పాపాలు చేసిర్రు, వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళు చేస్తారు, నరకానికి పోతారు. కానీ నీకు తెలిసి కూడా, బూర నీ దగ్గర ఉండి కూడా నువ్వెందుకు ఊదలేదో చెప్పు జాన్ మార్క్ అంటాడు. నువ్వెందుకు ఊదలేదో చెప్పు మేరెమ్మ అని అంటాడు. నువ్వెందుకు ఊదలేదో చెప్పు మార్తమ్మ అంటాడు. నువ్వెందుకు ఊదలేదో చెప్పు యాకోబు అంటాడు. అయ్యా నేను ఊదిన వాళ్ళు ఈనరయ్యా, నాకు అనవసరం, వాళ్ళు ఇంటరని నేను చెప్పినానరా, ఇనరని నాకు కూడా తెలుసు. బూర సంకన పెట్టుకోవడానికి ఉందా? సంచిలో పెట్టుకోవడానికి ఉందా? బూర ఉందెందుకు? ఊదడానికి. నువ్వు ఊదు, ఎవడింటడా ఎవడినడా అది నీకు సంబంధం లేని నీకు విచారణ ఉంటుంది. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ పర్సన్. ఎందుకు? యేసుక్రీస్తుని విశ్వసించినందుకు. అర్థమైందా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం.
సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించనున్న దేవుని కుమారుడైన యేసు. ఏమమ్మా, దేవుని ఉగ్రత నుండి తప్పించగలిగేది ఎవరు? దేవుని కుమారుడైన యేసు. ఒక ఉగ్రత రాబోతుంది. యేసుక్రీస్తును తెలుసుకోకుండా, యేసుక్రీస్తు శిలువ రక్తంలో నీ పాపాలు కడుక్కోకుండా, నువ్వు బాప్తిసం పొందకుండా సస్తే నీకు దేవుని ఉగ్రత రాబోతుంది. యాజే ఒక విశ్వాసిగా, ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా, ఒక బోధకుడిగా, ఒక క్రైస్తవుడిగా నీకు తెలుసు గనక నువ్వేం చేయాలంటే రాబోయే ఉగ్రతను నువ్వేం చేయాలి తెలుసు కాబట్టి ఎవరికి చెప్పకుండా నువ్వు ఒక్కడే సాటంగా తలుపులు వేసుకొని పరలోకం పోవాలనా? ఏం చేయాలి? చెప్పాలి. నీకు రాబోయే ఉగ్రత తెలుసు కాబట్టి, నువ్వు కావలి వానివి కాబట్టి నువ్వు ఏం చేయాలి? చెప్పాలి. బూర ఊదాలి. నీ ఇంటి పక్కల ఉన్నోళ్ళ కాళ్ళలో ఊదు, నీ వీధిన ఊదు, నీ వాడకట్టులో ఊదు, నీ పట్టణంలో ఊదు, నీ దేశంలో ఊదు. నీ బూర ఎంతవరకు శబ్దం వినపడితే అంతవరకు. అర్థమైనా? అంతేనే కదా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడో తెలుసా పౌలు గారు? పరిశుద్ధులు ఈ లోకానికి తీర్పు. ఎట్లా? ఏమమ్మా? పరిశుద్ధులు ఈ లోకానికి తీర్పు తీరుస్తున్నారంట. భూలోకంలో ఉన్న మనుషులందరికీ తీర్పు తీరుస్తున్నారంట. ముఖ్యమంత్రికి కూడా తీర్పు తీర్చవచ్చు, ప్రధానమంత్రికి కూడా తీర్పు తీరుస్తున్నావు. నువ్వు ఎవరికి సువార్త ప్రకటిస్తే వానికి తీర్పు తీర్చినట్టే అయిపోయింది దాని పని. అర్థమైందా అమ్మా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు బిడ్డ, సిలువలో రక్తం కార్చాడు. ఆయన రక్తంలో నీ పాపాలు పోతాయి, నువ్వు కడుక్కో, తర్వాతకి నువ్వు పరలోకానికి పోతావు అని వానికి చెప్పినావు అనుకో, ఏమైపోయినా అక్కడ బూర ఊదేసినావు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్న శబ్దాన్ని వినిపించినావు. మేల్కుంటే వాని ఇష్టం, మేల్కోకపోతే వాని కర్మ. అయ్యా యోనా చెప్తే ఇల్లేదా? యోనా చెప్తే కాదు, ఇదే శబ్దం అపోస్తులు ఊతేనే ఎవడిని లేదు. అర్థమైందా? అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 34 నుంచి 36 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఏముంటుందో తెలుసా? ఇక్కడ పౌలుతో ఉన్నటువంటి వాళ్ళు ఒక పట్టణానికి వచ్చారు. వచ్చి ఇక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు. ఆ ఊర్లో ఉన్న జనసమూహం అంతా పౌలు చూసి మత్సరపడి దూషించి ఏమంటున్నారు? పౌలు చెప్పిన దానికి అడ్డం చెప్పారంట. 46 వచనం, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 46 వచనం. పౌలు బర్నబా ధైర్యంగా ఇట్లన్నారు, దేవుని వాక్యం మొదట మీ యొద్దకు వచ్చుట ఆవశ్యకమే, అయినను మీరు దేవుని వాక్యాన్ని తోసివేసి మిమ్మును మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు. ఎవరి దగ్గరికి పోయారు? యూదుల దగ్గరికి పోయారు. దేవుని వాక్యం తీసుకొని పోయారు. ఏం చెప్తున్నారు వీళ్ళు? అమ్మా, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మండి, మీకు నిత్య జీవం ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళు అడ్డమైన క్వశ్చన్లు అయ్యి వేశారు. ఇననీయకుండా చెప్పారు. ఇక్కడ వాక్యం చెప్పదు పో అన్నారు. ఎల్లగొట్టారు. ఏం చెప్పాడు పౌలు? బర్నబా, మీరు నిత్య జీవానికి అపాత్రులుగా మిమ్ముల్ని మీరే కోరి, మీ కర్మ. నేనైతే బూరైతే ఈ ఊరికి వచ్చి ఊదినా నేను వెళ్ళిపోతున్నా, అయిపోయింది. ఇంకొక అడిగిపోయాడు. అపోస్తుల కార్యంలోనే 18వ అధ్యాయం 5-6 వచనాల్లో 5-6 వచనాలు. సీలయు తిమోతియు మాసిదోనియ నుండి యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములను దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, జవాబుదారులు కోరి ఈ సావు మీరు జావురి. ఏం చేసినట్ట? వాళ్ళు పౌల్ని దూషించారు. అప్పుడు పౌలు మీ నాశనానికి మీరే పాత్రులని చెప్పి వెళ్ళిపోయారు. మోషే కానీ, ఇర్మియా కానీ, ఎస్కేల్ కానీ, యోనా కానీ
ఒక ప్రవక్తగా, ఒక కావలివానిగా వారి జీవితాల నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, దేవునికి ప్రతిగా, దేవుని మాటకు ప్రతిగా, ప్రతినిధిగా, రాయబారిగా నువ్వు వెళ్ళి దేవుడు చెప్పమన్న మాట చెప్పేసాయి. వాళ్ళు ఇంటరా వినరా నువ్వు ముందే డిసైడ్ చేయగలరు. వాళ్ళు ఇంటరా వినరా, అడ్డమైన క్వశ్చన్లు వేస్తారా, నిన్ను నిందిస్తారా, అనవసరం. దేవుడు చెప్పమన్న మాటని కావలివానిగా రాబోయే ఉగ్రతను గురించి వాళ్ళకు చెప్పేసాయి. చెప్పిరా చెప్పలేదా? మోషే వెళ్ళి చెప్పాడు, ఫరో విన్నాడా? అయ్యా నువ్వు వచ్చిన దైవ సేవకుడు అని సింహాసనం వేసి కూర్చోబెట్టి విన్నాడా? ఇర్మియా పోయి యూదులకు చెప్పాడు, విన్నాడా? ఏస్కేల్ చెప్పారు, విన్నారా? యోనా చెప్పిండ్రు, విన్నాడు. ఇన్నోడు ఇంటాడు, విననోడు వినడు. ఆ కాలంలో వాళ్ళు, ఈ కాలంలో మనం. ఈ కాలంలో ఎవరు? మనం. అందుకని పౌలు ఏమన్నాడు తెలుసా? లాస్ట్ ఒక వచనం చదువుతాను. 1 కొరింథీ 9:16 అంటాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారం, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్త అంటే ఏందమ్మా? యేసుక్రీస్తు జనన, మరణము, సమాధి, నేను ప్రకటించకపోతే నాకు, అంతేనా? కావలివానిగా, ఒక కావలివానిగా దేవుడు నిన్ను నియమించాడు. ఒక బోధకునిగా, ఒక ఉపదేశకునిగా, ఒక పరిచారకునిగా, ఒక విశ్వాసిగా, కాపరిగా, సువార్తికునిగా నిన్ను నియమించాడు. నీ పనేంటి? మృతుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు దేవుని కుమారుడన్న శబ్దాన్ని క్లియర్గా వినిపించాలి. వింటే వాళ్ళు బ్రతుకుతారు. దేవుడు నిన్ను విచారణ చెయ్యడిగా. లోకంలో ఉన్న వాళ్ళు వారి పాపాలను బట్టి వాళ్ళు చస్తారు, నరకానికి వెళ్ళిపోతారు, వాళ్ళు కాల్తారు. నిన్ను అడగడు. వారి పాపాలను బట్టి వాళ్ళు పోతారు. నువ్వు చెప్పకపోతే నిన్ను అడుగుతాడు, నువ్వెందుకు చెప్పలేదు, నువ్వెందుకు దేవుని కుమారుని శబ్దాన్ని మృతుల దగ్గర వినిపించలేదని అడుగుతాడు. ప్రభువా, వాళ్ళు మృతులు ప్రభువా, పచ్చి అన్యులు ప్రభువా, వాళ్ళు ఇనరు. అరే భయ్, వాళ్ళు ఇనర్రా, నాకు కూడా తెలుసు ఆ విషయం. నీ దగ్గర బూర ఎందుకు చెప్పు, ఊదు. వాళ్ళు వినరని నాకు కూడా తెలుసురా, నువ్వు తీర్పు తీర్చావా? తప్పు చేసిందని తెలుసు, ఈడిపోయి జడ్జి కాడ నిలబడతాడు. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు రా? వాయిదాల మీద వాయిదాలు 2-3 సంవత్సరాలు తిప్పుతాడు. కసాబు గాడు బాంబు వేసిండని తెలుసు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎందుకు? తెలిసినాక జడ్జి 2 సార్లు, 3 సార్లు, 4వ వాయిదా, 5వ వాయిదా, 10వ వాయిదా, వాయిదాలన్నీ ఎందుకు? ఇక తీసుకెళ్ళి బొక్కలు దోష చేయడానికి, ఉరిశిక్ష చేయడానికి. విచారణ 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 విచారణ. అందుకే పౌలు ఏమన్నాడంటే, అయ్యో నాకు శ్రమ. ఏంది శ్రమ అంటే, బూర చేతుల పట్టుకోవడమే వచ్చిన శ్రమ. బూర చేతుల పట్టుకోవడమే వచ్చిన. ఎందుకు అంటే, బూరని నువ్వు ఊదాల బిడ్డ. సమయం వచ్చినప్పుడల్లా ఒక వ్యక్తిని కనిపించిందా? యేసు ప్రభుని నమ్ముకొని ఒక వ్యక్తిని చూసినప్పుడు వాడు పొందబోయే నరకాగ్నిలో వాడు పడుతున్న కేకలు, ధనవంతుడు వేస్తున్న కేకలు, తర్వాతకి నెక్స్ట్ ఈడేసే కేకలు నువ్వు చూడాలి. వాని మరణం తర్వాత శరీరాన్ని వదిలిపెట్టినాక వాని ఆత్మను చూసి వానికి ఒక్కసారి బూర ఊదు. ఇప్పుడు వాడేసుకున్న తెల్ల బట్టలను, వాని జేబులో ఉన్న డబ్బులను, చేతికున్న ఉంగరాలను, వాడు తిరుగుతున్నటువంటి ఇంట్లో ఉన్న ఏసీని, కారులో ఉన్న ఏసీని, వాని పదవిని, వాని భూములను, ఇది చూడగాకు. ఆఫ్టర్ దట్ ధనవంతుడు ఏమైపోయాడు, ఆ వేదన ఈయన ఆత్మకు వస్తుంది. ఊదు. అలాగే మనలో చాలా మంది సత్యం తెలవని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, బైబిల్ పట్టుకున్న వారి దగ్గర కూడా. అందుకే రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందో తెలుసా? రోమపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చివరి వచనం చదవండి. అయితే భేదములు పుట్టించి, ఏం పుట్టిస్తారమ్మా? ఈ శబ్దాలలో భేదాలు పుట్టిస్తారండి. భేదాలు పుట్టియొద్దు. ఒకటే భేదం, ఒకటే శబ్దం,
యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్తే మృతులు బ్రతుకుతారు. ఒకటే శబ్దం అంతే. ఇక ఇలా భేదాలు పుట్టే కాకు. భేదాలు పుట్టించి సత్యానికి లోబడకుండా అడ్డంగా వాదించొద్దు. సత్యానికి లోబడక దుర్నీతిని లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రము వస్తుంది. సత్యానికి లోబడని వాళ్ళ దగ్గర కూడా నీ బూర ఊదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడన్న శబ్దాన్ని నీ స్వరపేటికలో నుంచి వినిపించు. మృతులు బ్రతుకుతారు, వినని వాళ్ళు చస్తారు, నీవు నిర్దోషిగా ఉంటావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తావు.